హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా యొక్క యూట్యూబ్ ఛానల్కు కొత్తగా విజిట్ అయినట్లయితే ప్లీజ్ నా వీడియోకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వారందరూ ఒక లైక్ చేసి అయితే వీడియోకి అయితే సపోర్ట్ అనేది చేయండి. ఎయిర్పోర్ట్లో మనకు ఉద్యోగుల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో మనకు 25 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా మనకు ఢిల్లీలో వచ్చేసి 3 అండ్ ముంబైలో 10, కోల్కతాలో 1, హైదరాబాద్లో 2, నాగ్పూర్లో 4, అలాగే తిరువంతనపురంలో 5 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 25 పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనము ఏజ్ విషయంలో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 28 ఇయర్స్ వరకు అయితే ఎవరైనా దీనికైతే అప్లై అని చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీస్ వారు అండ్ ఈడబ్ల్యూఎస్ వారు అండ్ అలాగే ఓబీసీ వారికి వచ్చేసి 31 సంవత్సరాల వరకు అయితే అప్లై అని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి 33 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే వీళ్ళకు స్టైఫండ్ వచ్చేసి మనకు 40,000 రూపాయల వరకు అయితే వీళ్ళకు వస్తుంది. అలాగే నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కు ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ మనకైతే ఒక అడ్రస్ అయితే ఉంటుంది. ఆ అడ్రస్కి అయితే మన యొక్క డాక్యుమెంట్స్ అండ్ మన ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ ఫిలప్ చేసుకొని మనము కింద ఇక్కడ కనిపిస్తుంది కదా, చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ అని కూడా ఇక్కడ అడ్రస్ అయితే కనిపిస్తుంది కదా, ఈ యొక్క అడ్రస్కు మనము ఫార్వర్డ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఒక ఫామ్ అయితే ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ ఫామ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క రీసెంట్ ఫోటో అయితే మీరు ఇక్కడ ఫస్ట్ అతకబెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి అయితే ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎక్కడికి కావాలి మీకు, ఢిల్లీనా ముంబై అనేది ఇక్కడ మీరైతే మెన్షన్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ మీ యొక్క పర్ఫార్మెన్స్ అంటే చాయిస్ ఆఫ్ ప్లేస్ పోస్టింగ్, మీ యొక్క పోస్టింగ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అక్కడ అయితే మెన్షన్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క ఏజ్ అండ్ మీ యొక్క ప్లేస్ ఆఫ్ స్టేట్, ఎక్కడ మీ యొక్క స్టేట్ గురించి రాసుకోవాలి. తర్వాత మీ యొక్క టెలిఫోన్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అలాగే మీరు మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, అలాగే మీకు ఇంగ్లీష్ వచ్చా అండ్ లోకల్ లాంగ్వేజ్ కూడా వచ్చా అనేది, కంప్యూటర్ స్కిల్స్ కూడా వచ్చా రాదా అనేది ఇక్కడ ఎస్ ఆర్ నో అనేది టైప్ చేసుకోవాలి. అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ ఏంటిది అనేది అందులో మీరు టైప్ అనేది చేసుకోవాలి. క్యాస్ట్ అండ్ సబ్ క్యాస్ట్ ఇదైతే టైప్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చేసుకున్న తర్వాత మీరు ఏమన్నా ఎక్స్ సర్వీస్ మేనా అంటే ఎస్ ఆర్ నో, ఎస్ అయితే ఎస్, నో అయితే నో మీద క్లిక్ చేసుకోవాలి. అలాగే తర్వాత ఇక్కడ మీకు గేట్ స్కోర్ అనేది ఇక్కడ రాసుకోవాలి, క్వాలిఫైయింగ్ మీ స్కోరు అండ్ మీరు 10th 12th బీఎడ్ బీటెక్ అడిషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే ఇవి రాసుకొని మీ యొక్క యూనివర్సిటీ ఎప్పుడు పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది అండ్ డ్యూరేషన్ ఎంత అనేది అక్కడ మీరు టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే వర్క్ ఎక్స్పీరియన్స్, మీరు ఎక్కడైనా వర్క్ చేశారా, ఏ కంపెనీలో చేశారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు అనేది అందులో టైప్స్ అనేది చేసుకోవాలి. అలాగే ఇవన్నీ ఫిలప్ చేసుకున్న తర్వాత మీరు దీనికైతే పోస్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల గురించి నా యొక్క యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల గురించి బాయ్. జై జవాన్, జై హింద్.